ఒకప్పుడు ఇశ్రాయేలు అనే దేశంలో యోనా అనే వ్యక్తి ఉండేవాడు. యోనా ఒక ప్రవక్త, అంటే దేవుని సందేశాలు ప్రజలకు చెప్పేవాడు. ఒకరోజు దేవుడు యోనాను నినెవే అనే పట్టణానికి వెళ్లి అక్కడ ఉన్న ప్రజలకు చెడు పనులు చేయడం మానేయమని చెప్పమన్నాడు. అయితే యోనా భయపడి నినెవేకు వెళ్లడానికి ఇష్టపడలేదు. దేవుడు చెప్పింది వినకుండా యోనా పారిపోవడానికి ఒక ఓడను ఎక్కాడు. కాని దేవుడు ఓడను కదిలించడానికి పెద్ద తుఫాను పంపాడు. అది చూసి ప్రయాణికులందరూ భయపడ్డారు. యోనా దేవుని ప్రణాళిక నుండి పారిపోతున్నాడని వారు గ్రహించారు. కాబట్టి వారు తుఫానును ఆపడానికి అతన్ని సముద్రంలో పడేశారు. యోనా నీటిలో మునిగిపోతుండగా అకస్మాత్తుగా ఒక పెద్ద చేప వచ్చి అతన్ని పూర్తిగా మింగేసింది. చేప కడుపు లోపల యోనా క్షమించమని దేవునికి ప్రార్థించాడు మరియు అతని ఆజ్ఞను పాటిస్తానని వాగ్దానం చేశాడు. 3 రోజుల తరువాత దేవుడు ఆ చేపను యోనాను ఎండిన నేల మీద ఉమ్మివేసేలా చేశాడు. ఈసారి యోనా దేవుడి మాట విని నినెవేకు వెళ్లాడు. నినెవే ప్రజలు యోనా మాట విని తమ మార్గాన్ని మార్చుకున్నారు. యోనా మరియు నినెవే ప్రజలు పశ్చాత్తాపపడినందున దేవుడు వారిని క్షమించి వారి పట్ల సంతోషించాడు. ఈ కథ మనకు విధేయత యొక్క ప్రాముఖ్యతను, క్షమాపణ యొక్క శక్తిని, దేవుని యొక్క ప్రేమ మరియు దయను మనకు బోధిస్తుంది.